సో మైనర్స్ ఇందులో ఏం చెప్తున్నారంటే ఒకవేళ బీఎస్ కెమిస్ట్రీ మీరు జాయిన్ అయినా కూడా మైనర్ ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో ఈ మైనర్ అనేది డేటా సైన్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారంటే బీఎస్ కెమిస్ట్రీ చదివినప్పుడు మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇంటర్ డిసిప్లినరీ యాక్సెస్లోకి వెళ్ళి మీరు రీసెర్చ్ చేయొచ్చు, కోర్సెస్ చేయొచ్చు. ఎలక్టివ్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బీఎస్ తర్వాత 1 year కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు సిఎస్ డిపార్ట్మెంట్తో కనెక్షన్ పెట్టుకుని ఈ ఏరియాస్ ఏదైనా మెటీరియల్ ఇంజనీరింగ్ కనెక్షన్ ఉంటుందండి కెమిస్ట్రీ అంటే. మెడికల్ అలాగే మెడికల్కి బాగా కనెక్షన్ ఉన్న చాలామంది బయాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి మెడికల్ చదువుతున్నాను అనుకుంటారంటే అది పచ్చిబూతుంది, తప్పది. అసలు ఇది చెప్పలేకపోతున్నాను నేను. మెడికల్కి మొత్తానికి కొద్ది గొప్ప కనెక్షన్ ఏమైనా ఉందంటే కెమిస్ట్రీ ఉంటుందండి. మన బాడీయే కెమిస్ట్రీ, కెమికల్ ఫ్యాక్టరీ. బయాలజీకి మెడిసిన్కి సంబంధం లేదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లా. బయాలజీ ఇంట్రెస్టెడ్ కెమిస్ట్రీకి కొంత కనెక్షన్ ఉన్నమాట వాస్తవం. అట్లాగే మీకు ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో 12th చదివి ఉండాలి. ఒకవేళ మీరు బయో ఏదైతే సైన్సెస్, మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఎంపీసీ చదివి ఉండాలి. మేబీ కెమిస్ట్రీకి బైపీసీ చదివినా సరిపోతుంది. కానీ ఏ ఎగ్జామ్ రాయాలంటే ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ ద్వారా రావాలి తప్ప జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్కి సంబంధించి కాదండి. ఇది ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ ద్వారా మీరు రావాల్సి ఉంటుందండి. సో ఇది కౌన్సిలింగ్ మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఏదైనా రాసినట్లయితే మీరు చేసుకోవచ్చు. ఈ 12th అనేది 2023, 24, 25లో మీరు 12th క్లాస్ పాస్ అయినా, అంతకుముందు పాస్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే రాద్దాం అనుకుంటారో 24, 25, 26 అయి ఉండాలండి. దాని ప్రకారం చూసుకోవాలి. అలాగే 11th, 12th పర్సెంటేజ్ 70% అక్కర్లేదు. మీరు 11th, 12th స్టేట్ బోర్డులో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారంటే ఈవెన్ 888 హైదరాబాద్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. 12th మార్క్స్ మాత్రమే మీరు ఫీడ్ చేయాలి, 11th మార్క్స్ అక్కర్లేదు. ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నానంటే పబ్లిక్ ఎగ్జామ్ అయినంత మాత్రాన్ని 11th, 12th 1000 మార్క్స్కి మీరు ఫీడ్ చేయకూడదు. ఎలిజిబిలిటీ అది కాదు. ఓన్లీ 12th మాత్రమే చూస్తారు, ఇంక్లూడింగ్ బిట్స్, పిలాని, 888 హైదరాబాద్, ఈవెన్ ఐఐటి మద్రాస్.